శ్రీ గోపీనాథ వెంకట కవి గారి పూర్వ కవి పరంపర 6వ భాగం 24/3/24. దీన్ని వారి మనవడు రాశారు గోపీనాథ శ్రీనివాసరావు. నన్నయ్య రచన అరణ్య పర్వ చతుర్థ ఆశ్వాసంలో వర్షాకాల వర్ణనతో ఆగిపోయింది అని సూచిస్తున్నాము. అరణ్య పర్వం మూల శ్లోకాలతో గోరఖ్పూర్ ప్రతితో సరిపోల్చి ఏ ఆశ్వాసానికి ఎన్ని గద్య పద్యాలు మూలము చూడగా ఇలా తెలుస్తున్నట్టుగా నాకు అనిపించింది అని ఆయన చెప్తున్నారు. అరణ్య పర్వం మూలంలో వనపర్వం అని మూలంలో దానికి అరణ్య పర్వం పట్ల వనపర్వం అని పేరు పెట్టాడు వ్యాసుడు. అరణ్య పర్వ ఆశ్వాసం వ్యాసుని వనపర్వంలోని శ్లోకాలు, తెలుగు భారతంలోని పద్యాలు వచనాలు మొత్తం అలా కేటగరైజ్ చేసి చెప్తున్నారు. ప్రథమాశ్వాసంలో వ్యాసుడి శ్లోకాలు 2015, తెలుగులోకి వచ్చేటప్పటికే 239 పద్యాలు, వచనాలు 158, మొత్తం 397 వచ్చేసినాయి. ద్వితీయాశ్వాసంలో 2149 శ్లోకాలు వ్యాసుడు రాస్తే 203 పద్యాలు, 150 వచనాలతో 353 మొత్తం నన్నయ్య గారు రాశారు. తృతీయ ఆశ్వాసంలో 1811 శ్లోకాలు వ్యాసుడు రాస్తే 236 పద్యాలు, 160 వచనాలు, మొత్తం 396 రాశారు గోపీనాథ్ నన్నయ్య గారు. చతుర్థాశ్వాసంలో 2083 శ్లోకాలు ఉంటే 283 పద్యాలు, 130 వచనాలు, మొత్తం 413తో సరిచేశాడు నన్నయ్య. పంచమాశ్వాసంలో 1375 శ్లోకాలు నన్నయ్య వ్యాసుడు రాస్తే 298 పద్యాలు, 136 వచనాలు, మొత్తం 434తో నన్నయ్య గారు సరిపేశారు. షష్ఠాశ్వాసంలో 1144 శ్లోకాలు వ్యాసుడు రాస్తే 281 శ్లోకాలు, 127 వచనాలు, 408తో సరిచేశాడు నన్నయ్య గారు. సప్తమాశ్వాసంలో 1276 శ్లోకాలు ఉంటే పద్యాలు 314, వచనాలు 152, మొత్తం 466. తిక్కన అరణ్య పర్వ రచనాకు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఈయనేమంటారు, అరణ్య పర్వం కూడా రాశాడు తిక్కన అని. పై పట్టికను పరిశీలిస్తే చతుర్థ ఆశ్వాసం నుండి పద్య సంఖ్య పెరిగి వచన సంఖ్య తగ్గినట్లుగా తిక్కన రచించినట్లు కొత్త వచ్చినట్లు కనపడు. అంతేకాక చతుర్థాశ్వాసం వరకు దాదాపు 2000 శ్లోక భావం ఒక ఆశ్వాసానికి మూలం కాగా, పంచమాశ్వాసం నుండి 1300 శ్లోకాలకి మాత్రమే ఒక ఆశ్వాసం సరిపోయి, కానీ చివరి 3 ఆశ్వాసాల మూలం 3795 శ్లోకాలు. నన్నయ్యనే రచించితే అరణ్య పర్వం పంచమాశ్వాసంగాను షష్ఠాశ్వాసంతోనే ఉండే, కానీ ఇప్పుడు సప్తాశ్వాసం కూడా వచ్చింది కనుక నన్నయ్య పరమపద సూచనగా తిక్కన అరణ్య పర్వాన్ని 7 ఆశ్వాసాలుగా విభజించి నన్నయ్య మరణాన్ని ధ్వనింపచేసినట్టుగా మనం భావించంటున్నారు. అంతేకాదు 4వ ఆశ్వాసాన్ని మాత్రం సూక్ష్మంగా పరిశీలిస్తే మరికొన్ని విషయాలు తేలుతుందేమో
అంట. ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు సంశోధించి ప్రచురించిన భారత ప్రతిలో ఒక తాళపత్రంలో భూసతికిన్ దివంబునకు అనే పద్యం నుండి ఎర్రన కవిత్వం ప్రారంభమని ఉన్నట్లుగా అధో జ్ఞాపికలో కింద ఫుట్ నోట్ అంట జ్ఞాపికలో ఇచ్చారు. ఆ పద్యంలో షష్ఠీ విభక్తి ప్రత్యయం వాడటం, అందులో బ్రహ్మ సరస్వతుల ప్రార్థన ఉండటం వల్ల అక్కడి నుండి తిక్కన రచనగా మనం గ్రహించవచ్చు. ఎర్రన అని వ్రాయట లేఖకుల ప్రమాద దోషమని సాధారణంగా తర్వాత తెలుసుకుందామంటున్నారు శ్రీనివాసరావు. కనుక వర్షవర్ణన వరకు తర్వాత రచన మూలంతో సరిపోల్చి చూద్దాం ఏం జరుగుతుందో. అరణ్య పర్వ ఆశ్వాసం వ్యాసుని వనపర్వంలోని శ్లోకాలు, తెలుగు భారతంలోని పద్యాలు, వచనాలు, వీటి మొత్తం. వర్షాకాల వర్ణన వరకు వ్యాసుడికి దానిలో అరణ్య పర్వ ఆశ్వాసంలో 1114 శ్లోకాలు, అందులో తెలుగు భారతంలో 87 పద్యాలు, 50 వచనాలు కలిస్తే 137. అలాగే శరదృతు వర్ణన నుండి చివరి వరకు 1169 శ్లోకాలు, అందులో పద్యాలు 196, 80 వచనాలు కలిస్తే 276 తెలుగులోకి వచ్చాయి. వ్యాసుడి శ్లోకాలు రెండిట్లో దాదాపుగా సమానంగా ఉంటా. శరదృతు వర్ణన నుండి పద్య సంఖ్య పెరిగి వచన సంఖ్య తగ్గి వర్ష ఋతు వర్ణనం వరకు గల 137 మొత్తానికి. తర్వాత రచన రెండింతలు అంటే 276 కలి. ఈ పద్ధతిలో నన్నయ్యని రచించి ఉంటే 137 × 2 274 మొత్తానికి 82 × 2 174 పద్యాలు, 50 × 2 100 వచనాలు కలిగి ఉంది. కానీ 174 బదులు 196 పద్యాలు, అలాగే 100కి బదులు 80 వచనాలు కలిగి ఉండటం వల్ల నన్నయ్య మరణాన్ని తిక్కన పూర్తి చేయటం సూచిస్తోంది అని. కథాభేదం పరిణమించి పరిగణిస్తే ఈ చతుర్థ ఆశ్వాసాన్ని తిక్కన నన్నయ్య రచించిన గద్య పద్యాలు పరిశీలించి నన్నయ్యలాగానే రచించినట్టుగా ధృవీకరించచ్చను. ఇలా అరణ్య పర్వాన్ని 7 ఆశ్వాసాలుగా విభజించడం, నన్నయ్య మరణించిన ఆది పర్వం 7 + సమాపర్వం 2, అరణ్య పర్వం 4, మొత్తం 13 ఆశ్వాస ఆరంభ ప్రసక్తులను దృష్టిలో ఉంచుకొని పంచమ, షష్ఠి, సప్తమ అనే శూన్య సంబంధంతో మొత్తం 1 ఆశ్వాసారంభ పంక్తులు ఉండటం, ప్రసక్తులుండటంగా విభజించి విరాట పర్వంలో 3 హరిహరనాథ ప్రసక్తులతో మొత్తం 48 ఆశ్వాస ఆరంభ ప్రసక్తులుండేటట్లుగా విభజించటం తిక్కన కృతంగా భావించవచ్చు. దీనికి కారణం అష్టాక్షరి అయిన 8 గుణకార సంఖ్య ఉండేటట్లుగా ఎన్నుకొనటమే అంటున్నారు. నన్నయ్య రచించిన ఆది సభ, అరణ్య పర్వ, ఆశ్వాస ఆరంభాలు అన్నిట్లో అక్కథకుండు శౌనకాది మునులకు చెప్పినట్టు అని సమానంగా ఉంది. కానీ ఆశ్వాసాంతాన్ని పరిశీలిస్తే ఆది పర్వంలోని 8 ఆశ్వాసాలలో 5 ఆశ్వాసాలలో, సభాపర్వంలోని 2 ఆశ్వాసాలు, 2 ఆశ్వాసాలలో వైశంపాయన జనమేజయ ప్రసక్తులు పద్య రూపంలో ఉండగా అరణ్య పర్వ 7 ఆశ్వాసంలో, సప్తమాశ్వాసంలో మాత్రమే ఒకే ఒక పద్యం. కనుక అరణ్య పర్వ మధ్యలో నన్నయ్య రచన ముగియటం కనపడుతుంది.
అంతేకాక అరణ్య పర్వ ప్రతి ఆశ్వాసాంత చివరి వచనంలో ప్రథమాశ్వాసం చివర అతి రమణీయంబుగాను అని, ద్వితీయ తృతీయ ఆశ్వాసాలలో చివరి వచనంలో రమ్యంబుగాను అని ఉండి, చతుర్థాశ్వాస అంతంలో ఎరింగించిన తెరంగు అని, పంచమాశ్వాసాంత వచనం సవిస్తరంబుగా అని, షష్టమ ఆశ్వాస అంతంలో విఖ్యాత మాధుర్య మనోహరంబుగా అని, సప్తమాశ్వాసాంత సవిస్తర మధురంబుగా ఉపన్యసించి అని ఉంది. ఈ మార్పులు చతుర్థాశ్వాసంలో తత్కావ్యకర్త మారాడని విషయాన్ని ముందే స్పష్టంగా అర్థమవుతుంది. జనమేజయ జనపాలునకు అనక చరితునకు ప్రీతుండై వైశంపాయనుడాది సర్వకథ ఎల్లను నిమ్ముగా చెప్పెనని విలాస మహేంద్ర అని ఆది పర్వ అంతంకి ముందు తెలిపి ఇది అని ఇట్లు సభాపర్వంబుల కథ జనమేజయునకు ముగి వైశంపాయను చెప్పిన విధమంతయము మును నిభశుభచరిత సత్యమహితా మహిమాతిశయా అని సభాపర్వ అంతంలో ముందు చెప్పి అరణ్య పర్వం చివర అనఘుడు కృష్ణద్వైపాయన శిష్యుడు బోధనిధి సమంచిత మేధా గనునకు జనమేజయునకు నవరతానంద సుఖ సమగ్రత యసగున్ అని రచించి ఆది సభాపర్వాలలో పర్వం పేరు దానంతా చెప్పినట్లుగా చెప్పి అరణ్య పర్వ అంతంలో అనవరతము ఆనంద సుఖ సమగ్రత ఒసగేననటం వల్ల అరణ్య పర్వ రచయితలోని మార్పు కనపడుతుంది. ఈ వచ్చిన కొత్త మార్పు విరాట ఉద్యోగ పర్వాంతాల వరకు పోలి ఉన్నందున ఇది తిక్కన రచన అంటారా. అరణ్య పర్వం చివరి వచనంలో ఇట్లు పాండు తనయుల వనవాస ప్రకారంబు సవిస్తర మధురంబుగానుపన్యసించి అని అమూలకంగా రాశారు. దానికి సరైనట్లుగా విరాట పర్వ ప్రథమ వచనంలో అది ఎట్లనినన్ పరమ పవిత్రులకు పాండుపుత్రుల చరిత్రంబు ఉపాఖ్యాన సహితంబుగా వ్యాఖ్యానంబు చేయుతుండ వారల వనవాస సమ్యగనుష్ఠానంబు సవిస్తరంబుగా జనమేజయుండు వైశంపాయునకిట్లనియే అని అరణ్య పర్వ విరాట పర్వ కథలను కలుపుకొని తిక్కన వచనంలోని అరణ్య పర్వపు వనవాస ప్రకారం సవిస్తర మధురంబుగా అనే పదాలను వ్యాఖ్యానమే చరిత్రంబుపాఖ్యాన సహితంబుగా వ్యాఖ్యానంబు చేయుతుండ వారల వనవాస సంయగనుష్ఠానం సవిస్తరంబుగా అని తెలుసుకోగల. ఉపాఖ్యానాల సహితంగా అనేది అరణ్య పర్వాంతంలో అనవసరం. విరాట ప్రారంభానికి కూడా అది అవసరం. అక్కడ అనవసరం, ఇక్కడ అవసరం. అరణ్య పర్వ ఉపాఖ్యానాలు తిక్కన రచింపనితో విరాట పర్వంలో ఉపాఖ్యాన సహితంగా వాళ్ళ సమ్యక్ అనుష్ఠానం సవిస్తరంగా అది రచించటం కుదరదు. అరణ్య పర్వ చతుర్థ ఆశ్వాసంలో వర్ష ఋతు వర్ణన తర్వాత ఉపాఖ్యానాలన్నీ తిక్కన రచించాడు అంటం స్పష్టం. అలా కాకపోతే తిక్కన విరాట పర్వంలో అలా రచించటం అసమంజసం. మొత్తం అరణ్య పర్వ శ్లోకాలైన 11,853 శ్లోకాలను నన్నయ్య గారు 6,989 శ్లోకాలను, తిక్కన గారు 4,864 శ్లోకాలు,
తెలిగించినట్టుగా పై పట్టిక మనకి చెబుతోంది. దీన్ని భిన్న రూపంగా సమకట్టిన నన్నయ్య 0.59 పర్వాన్ని, తిక్కన 0.41 అరణ్య పర్వ భాగాన్ని రచించినట్టు తెలుసు. కనుక నన్నయ్య 2.59 పర్వాలను, తిక్కన 15.41 పర్వాలను తెలిగించినట్టుగా మనం భావించాలంటున్నారు గోపీనాథ శ్రీనివాస్. దీన్ని సరి సంఖ్యలలో ఉజ్జాయింపుగా చేస్తే నన్నయ్య 3 పర్వాలను, తిక్కన 15 పర్వాలను రాసినట్టుగా మనం చేసుకోవచ్చు. కనుకనే తిక్కన ఆది తొడగి 3 కృతులాంధ్ర కవిత్వ విశారదుండు అని నన్నయ్య భట్టు తెలిగించాడని, తదుపరి 15 పర్వాలు పొదముట్ట తాను రచించదనని శేషమేమీ వదిలినట్లు చెప్పలేదు. కనుక నన్నయ్య వదిలిన చోటు నుండి తిక్కన రచించినట్లుగా ధ్వని అంటారు. తిక్కనని నన్నయ్య రచించాడని చెప్పటం చేత తిక్కన నన్నయ్యలాగా అరణ్య పర్వశేషాన్ని రచించటమే ధ్వనిస్తోంది. అలాంటి సమయంలో సత్యం తెలుసుకోవటానికి తిక్కన రచనలతో సరిపోల్చి కనుక్కోవటం వీలు కాని పని. కనుక కారణం తిక్కన తన రచనా వైఖరి మరుగుపరచి నన్నయ్య రచన ఎట్లుంటుందో తాను తలంచాడు, అలాగే వ్రాశాడు అని ధ్వనిస్తాడు. అలా తిక్కన రచించి తను రచించినట్టు చెప్పుకోవడం నన్నయ్య 3 కృతులు నచ్చాడని తను చెప్పిన మాటకు విరుద్ధము. కనుక తిక్కన రచించిన చెప్పకుండా శబ్దశక్తి చేత ధ్వనింప రచనా భేదం బయట పడక మానదుగా. కనుకనే అలాంటి విజ్ఞులకు యత్నమించుకంత అయినను వలవదు అని చెప్పారు. వారి అవగాహనకే శబ్దశక్తి చేత ధ్వనింపచేశారు. తిక్కన నిర్వచనోత్తర రామాయణ రచన, భారత రచనా శైలికి వైఖరులలో మార్పు, భారతంలోనే విరాట పర్వాదుల రచనకు, ఆశ్వాసాంత పద్య రచనకు పోకడలలో తేడా ఉంది. కనుక అదేవిధంగా తిక్కన భూసతికిన్ దివంబునకు అనే పద్యం నుండి అరణ్య పర్వశేషం రచించి ఉన్నాడని గట్టిగా చెప్పాలి. అది ధ్వనించటకేనేమో క్రౌంచ హంస సమాకీర్ణ అనే శేషరచన మొదటి శ్లోకంలోని హంసను రాజహంసగా తెలిగించటమే కాక అనేక హరిహరనాథ పద్యాలలో హంస శబ్దాన్ని ప్రయోగి నన్నయ్యను తలపించే రచన చేసినందువలనేమో క్రౌంచ పదాన్ని తెలుగులో ఆయన తెలిగించలేదంటారు. ఈ సందర్భంగా శేషాద్రి రమణ కవులు భాగవత ప్రశంస అనే శీర్షికలు భాగవత పీఠికగా 16/10/1922 తేదీ నందిగామలో వ్రాసిన దానిని ప్రచురించిన వావిల్లవారి 1961వ భాగవత ప్రచురణ పరిశీలించటం అవసరం. చూద్దాం. దీన్ని గమనిస్తే పోతన తిక్కన శైలులు వేరే అయిన తిక్కన కవితా ఛాయలు కొన్ని పోతనలో కలవని మనం గమనించంటున్నారు శ్రీనివాసరావు. ఈతని పోతన కవిత్వంబు తిక్కన సోమయాజి రచించిన నెత్తమ్మి రేకుల నెత్తదనములు తెచ్చి అచ్చున పెట్టినట్లందము చక్రవాకంబుల చందంబు గొనివచ్చి కుప్పలు చేసినట్లొప్పు మెర చంద్రునుగాతికం చేర్చి ఆచి బాగునకు తెచ్చిన అట్లు కొమరుమిగు అలికులంబుల కప్పు కలయంతయను తెచ్చి మారు ఓసిన భంగి ననకమెత్తి అంగ్రి తలములు కుచములు ఆననంబు కుచభరంబున నిట్టున్న రుచిరమూర్తి అనుపమాన భోగములకు అస్పందంబు కాదే
ఈ త్రిప్పులేటికి కనుల వదన గండు మేలలకు బుట్టి కాము బాణములతో కలిసి ఆడెడు నట్టి కన్ను గవయ విసకాండముల శిక్ష పెరిగిన లేతీగల మెత్తక ఉన్నట్టి మృదు కరములు జిగురులతో సంధిసేసి అంబుజములపైన సనునట్టి వదన తలములను కలకంఠముల చేత కరచిన విద్య వీణల కిత్తునట్టి తిన్నని ఎలుగు అత్తెరంగును రేఖయు అవ్విధంబు గరుప సందంబు నెమ్మయి కలికితనం అట్టి చెందును సైరంధ్రియందగాక కలవే యొరులకు ఎరుకగ పలికి తబలా దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక వ్రతా ప్రస్ఫురద్గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతులు కీర్వాణకృతులేవులిప్పుడు నిరుదోర్లీరన్ వెసంగిట్ గంధర్వుల్ మానము ప్రాణమున్ కొనుట తథ్యం వెమ్మెయించక సరి దివియలు శేష నగరికి మాణిక్యమకుటములు పూనిన మనుజపతుల తగు దాజ్ఞ నూయానముగా వలరించే మంచిగ నేల నాలుగు చెరగులకు ప్రేతార్థిజనుల సచేతన త్యాగధ్వజములుగా అన్ని దేశముల భర దిక్కులన్నింతను తెలుపారు పూతగా వించే ఉజ్వల యశో విభ్రమం రాజసూయాధ్వర ప్రవర్తకుడు నిత్య సత్యభాషా మహావ్రతశాలి పాండురాజ దుగ్ధ పయోనిధిరాజు ధర్మరాజు సుమ్ము మత్స్యావనీ రమణయిత అని లోనగువానియందు పోలి భావంబులు స్వారస్యంబునను కవిత్వంబు అత్యంత ప్రౌఢంబుగాక మిక్కిలి సుకుమారంబై ఉండు పై వచనాల్లో శేషాద్రి రమణ కవుడు పోతన కవితను తిక్కనతో పోల్చారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఎర్రప్రగడ తిక్కన గారి కవిత్వం అనుసరించేది వాడు. ఆయన వ్రాసిన హరివంశం చూస్తే ఆ సంగతి తెలుసు. అంబ నవాంబజోజ్వల ఎర్రప్రగడ రాసిన పద్యం, ప్రాంసు పయోధనీల తిక్కన గారు రాసిన పద్యం. సాధారణంగా ఈ రెండు పద్యాలు పోతన్న గారు వ్రాశాడు అనుకుంటా. ఈ పద్యాలలోని రచన అంత మధురంగా అంత హృదయంగమంగా ఉంది. మొత్తం మీద పోతన గారిదేమో అనిపిస్తుంది. తిక్కన గారి శైలి నన్నయ్య గారి నుండి గ్రహించినదే కనుక తిక్కన కవితలో పోతన బీజాలు ఉందం అనటం నిస్సందేహం. ఆంధ్ర సాహిత్య సురభిలో ఆయన రాసిన అంబ నవాంబుజోజ్వల కూడా తిక్కన కవిత్వమని తర్వాత చెప్తా నేను అంటున్నారు శ్రీనివాసరావు. కనుక తిక్కన నన్నయ్యలాగా రచించినప్పుడు తిక్కన రచన అరణ్య పర్వశేష రచనలాగానే ఉంటుంది అని భావించి ఈ సందర్భంలో తిక్కన సంస్కృత శ్లోకాలను కావ్యాలను కూడా రచించటం మనం గుర్తు చేసుకోవాలి అంటుంది. అలా మార్చి రచించిన కవి రచన కొన్ని చోట్ల మారుపడదు. అలాగే ఉదాహరణకు ప్రతి కవికి పద్య రచన ఎత్తుగడలు కొన్ని సందర్భాలలో వరబడిగా కొన్ని పదాలు పడటం అలవాటు. అలాంటి 1-2 పదాలతో ముగిసే వచనాల్లో కూడా బయల్పడు. కనుక అరణ్య పర్వ శేషంలో శరదృతు వర్ణన ప్రారంభం చతుర్థాశ్వాస మధ్యలో నుండి వాడిన అలాంటి పదాలు చూస్తే ఈ పదాలు కనపడతాయి. తత్సమయానంతరంబున తదనంతరంబ అంత కావున అదియునుగాక అయ్యవసరంబున అట్టియవసరంబున అయ్యవసరంబును నక్కడ అయ్యవసరంబున దశాననుండు అది ఎట్లంటేని ఇవ్విధంబు. నన్నయ భాగంలో ఆది పర్వం నుండి అరణ్య పర్వ వర్ష ఋతువు పూర్తి వరకు వాడిన అలాంటి పదాలు మరియును అంతా మరియు అదియునుగాక
అయ్యవసరంబున అంతనట అట్టియడ మరియు నొక్కనాడు అట్టి అవసరంబున తదనంతరంబున అనిన తదవసరంబున ఇట్లా పట్టుకొని ఇట్లు పట్టుకొని అలా 14 రాశారు. కనుక నన్నయ్య తన ఆది పర్వం నుండి ఎక్కువగా ప్రయోగించిన మరియు అనే పదం అరణ్య పర్వ శేషంలో లేకపోవటం, నన్నయ్య ఎక్కువ సార్లు ప్రయోగించినటువంటి అంత అనే పదం అరణ్య పర్వ శేషంలో తక్కువగా ఉండటం, ఆ తర్వాత శరదృతు వర్ణన నుండి నన్నయ్య రచన కాదని చెప్పుతోంది. కనుక ఎర్రన తన కావ్యంలో తిక్కన రచించిన 1-2 పదాల వచనాలే వాడారు. కానీ కావున అని ఏకపద వచనం అరణ్య పర్వ శేషంలో చతుర్థాశ్వాసంలో 165, 385 వచనాలలో 2 సార్లు వాడు. కనుక పదం 5490 గద్య పద్యాలు కలిగిన ఎర్రన నృసింహ పురాణ హరివంశంలో ఒక్కటైనా లేదు. తిక్కన రచనలు అనేక పర్యాయాలు 1595 గద్య పద్యాలు కలిగిన ఆరణ్య పర్వ శేషంలో 2 సార్లు ప్రయోగింపబడిన కావున అని ఏకపద వాక్య వచనం నన్నయ్య ఎర్రన రచనలో ఒక్కటైనా లేకపోవటం చేత తిక్కన విరాట పర్వం నుండి కనబడటం చేత అరణ్య పర్వ శేష రచన తిక్కనదే అని భావించి అరణ్య పర్వలో శారదరాత్రుల ముందరి వెనకల మధ్యాకర శేషపద్యాల రచనలు యతిభేద ప్రయోగాలున్నాయని వేదాల తిరువెంగళాచార్యుల వచనంపై దాన్ని వివరిస్తారు. ఎర్రన నృసింహ పురాణ హరివంశాల్లో వాడిన పదజాలం వృత్త రచనారి, తిక్కన వాడిన పదజాలం వృత్త రచనారి సూక్ష్మంగా అరణ్య పర్వశేష పద సంపద వృత్త రచనారీతులలో పరిశోధించిన అరణ్య పర్వశేష రచన తిక్కనదని ఇంకా అనుమానం ఉన్నవాడు పరిశీలిస్తే తేలగలదని మన మీదే వెళదాం. స్వప్న వృత్తాంతంలో తిక్కనకు కనపడిన హరిహరనాథుడి వర్ణన, శివస్తిమాలాం శ్లోక వర్ణన, కొన్ని ఆశ్వాస ఆరంభ ఆశ్వాస అంత పద్యాలలో హరుడి ముందు వర్ణించిన, భగవంతుని పేరులో హరి ముందుకు వచ్చిన హరుని ముందు వర్ణించిన పద్యాలు చాలా తక్కువగా ఉండటం, హరుని సూచితమైన అరణ్య పర్వ ఆశ్వాసాల శేషాలు 3 అని విరాట పర్వాది సూచితమైన హరికి సంబంధించిన ఆశ్వాసాల కంటే తక్కువ అని అంత అనిపిస్తారు. హరనూచితమైన అరణ్య పర్వ శేషాన్ని స్ఫురింపచేయటానికి కారణంగా శ్రీయన గౌరినాభరగు అనే అవతారిక పద్యం, విష్ణు రూపాయ నమశివాయ అనే పాదాన్ని గ్రహించి అరణ్య పర్వ ప్రథమ పద్యంలో భూసతికిన్ అని ప్రయోగించినట్టు తెలుసుకోవాలి. చతుర్థాశ్వాస రచనలో మార్పు చూశా, అది ఎక్కడ నుండో చూద్దాం. నన్నయ్య వనపర్వ 182వ అధ్యాయ తెలుగిస్తూ పరమపదించి కనుక అందువర్ణితమైన వర్ష శరదృతు శ్లోక రచన పద్య రచన ఒకసారి సరిపోరుద్దాం. నిదాఘాంత కరకాల సర్వభూత సుఖావహ తత్రైవ వసతాం తేషాం ప్రభృత్ సమభిపద్యత అని వనపర్వంలో 182లో 1 వ్యాసుడు రాశారు. పాండవులు అక్కడనే ఉండగా వేసవి కాలము సమాప్తమై సర్వభూత సుఖావహమవుతూ వర్షాకాలం ప్రవేశించింది అని దాని భావం. ఛాదయంతో మహాఘోషా ఖం తిరశ్చ వలాహకా
ప్రసవర్తు దివారాత్రం అసితా సతతం తథా. వనపర్వంలో 182లో 2వ శ్లోకం. అప్పుడు ఆకాశం అన్ని దిక్కులలో మేఘములు ఆవరించి రాత్రి పగలంతా చిమ్మ చీకటి చేసి మహాఘోష చేస్తూ పెద్ద వర్షం కురిసింది. తపాక్షయనికేత శత ఛాదయంతో మహాఘోషాః ఖం దిశశ్చ వలాహకాః తపసత్తు దివారాత్రం అసితా సతతం తథా. అప్పుడు ఆకాశంలో అన్ని దిక్కులలో మేఘాలు ఆవరించి రాత్రి పగలు అంతా చిమ్మ చీకటి చేసి మహాఘోష చేస్తూ పెద్ద వర్షం కురిసింది. తపాక్షయనికేత శతశోధ సహస్రశయ ఆసేతార్క ప్రభాజాల సవిద్యుద్విమల ప్రభాహ. వనపర్వంలో 3వది. అంటే వర్షాకాలంలో వందల కొద్దీ వేల కొద్దీ సూర్యకాంతి విహీనమైన మెరుపులు తెల్లని కాంతులతో కూడి ఉన్నాయి. విరూఢ శష్పాధరణి మత్తదంశ సరీసృభ బభూవ పయసాసిక్త కాంతా సర్వమనోరమ. 182లో 4వ శ్లోకం. ఎవరి? వ్యాస భగవాన్. బాగా మొలిచిన లేత గడ్డితో మత్తెక్కి ఉన్న అడవి దోమలతో కూడిన భూమి వర్షపు నీటికి తడిసి ప్రశాంత మనోహరంగా. అస్మ ప్రజ్ఞాయతే కించి బంభసా సమవస్తుతే సమం వా విషమం వాపి సద్యో వా స్థావరాణి చ. 5వ శ్లోకం. కొంచెం కూడా జనుడు తెలుసుకోలేకపోతున్నారు. ఎత్తు పల్లాలు కొండ నదులు మొదలైన తేడాలు తెలుసుకోవటానికి వీల్లేకుండా భూమంతా వర్షపు నీటితో నిండిపోయింది. క్షుబ్ధతోయా మహావేగాః శ్వశమానా ఇవాలుగాః సింధవః శోభయాంత్యక్రుః కాననాని తపాక్షయే. 6వ శ్లోకం. వర్షాకాలంలో బుస కొడుతున్న బాణంల సర్పంల అన్నట్టు శీఘ్రంగా ప్రవహిస్తున్న కలత చెందిన నీరు కలిగినటువంటి నదులు అడవులను అలంకరించి సదతాం కాననాంతేషు శ్రూయంతే వివిధాస్వనాః వృష్టిభిశ్చాద్యమానానాం వరాహ మృగపక్షిణాం. అది 7వది. వరాహాలు మృగాలు పక్షులు ఈ వర్షానికి బాగా తడిసిపోయి వివిధాలైన అరపులను చేయగా అరణ్యాలు ప్రతిధ్వనిస్తున్నట్లుగా. స్తోకాకాః శిఖరశ్చైవ పుంస్కోకిల గణైః సహ మత్తాః పరితపంతి మధుద్దారాశ్చైవ దర్పితాః. 8వ. చాతక పక్షులు నెమళ్ళు మగకోకిల సమూహాలు కప్పలు సంతోషంతో మత్తెక్కినట్లుగా పరిగెత్తుతున్నాయి. తథా బహువిధాకార ప్రావృన్మేఘానునాదిత అభ్యతీతా శివా తేషాం శరతాం మరుధన్వను. 9వ. వాళ్ళు పాండవులు ఎడారి ప్రదేశంలో తిరుగుతుండ మేఘధ్వనులతో నింపబడి మంగళకరమైన అనేక రకాలైన ఆకారాల గల వర్ష ఋతువు గడిచింది. క్రౌంచ హంస సమాకీర్ణ
శరత్ ప్రముదితాభవత్ రూఢ కక్ష వనప్రస్థ ప్రసన్న జల నిర్మలగాహ. అది 10వ శ్లోకం. నదిలోని జలం తీరి ప్రసన్నంగా ప్రవహిస్తుండగా తీరాలలో క్రౌంచ హంసపక్షులు విహరిస్తుండగా డొంకలు వనాలు కొండల చర్యలులో గడ్డి మొలచి శరదృతువు ప్రారంభమై విమలాకాశ నక్షత్ర శరత్ తేషాం శివాభవత్ భృగద్విజ సమాకీర్ణ పాండవానాం మహాత్మనాం పలపు. విశాలమైన ఆకాశం, బాగా ప్రకాశించే నక్షత్రాలు, మృగాలు, పక్షులతో కూడిన శరత్కాలం మహాత్ములైన పాండవులు శుభాన్ని చేకూర్చు. దృశ్యంతే శాంతరజసః క్షపాః జలదశీతలాః గ్రహ నక్షత్ర సంఘైశ్చ సోమేన చ విరాజితాః. పరాగాలు అణగిపోగా మేఘాల చేత చల్లగా ఉన్న రాత్రులు, గ్రహాలు నక్షత్రాలు చంద్రుడితో ప్రకాశించాయి. కుముదైః పుండరీకైశ్చ శీతవారిధరా శివాః నదీః పుష్కరిణీశ్చైవ దదృశుః సమలంకృతాః. 13వ శ్లోకం. పాండవులు కలువల చేత పద్మాల చేత అలంకరింపబడిన చల్లని జలాలతో నిండిన మంగళప్రదాలైన నదులను, పద్మ సరస్సులను చూశారు. ఆకాశ నీకాశ తటాం తీరనానీ రసంకులాం బభూవ చరతాం హర్షః పుణ్యతీర్థైః సరస్వతీ. 14వది. పుణ్య జలాలు కల సరస్వతీ నది తటాలు ఒడ్డు ఆకాశంలాగా నీలం రంగుతో ఉంది. ఆ నదీ తీరాల మీద ఉన్న నీటి ప్రబలి చెట్లతో వ్యాకులంగా ఉంది. అలాంటి ఆ నది సమీపంలో సంచరిస్తున్న పాండవులకు సంతోషం కలిగి ముదిరేణి వీరాః ప్రసన్న సలిలాం శివాం పశ్యంతో దృఢధన్వానః పరిపూర్ణై సరస్వతీం. 15. దృఢాలైన ధనస్సులు కల పాండవ్ ప్రసన్నమైన నీటితో ఉన్న మంగళప్రదమైన సరస్వతీ నదిని చూసి సంతోషం. తేషాం పుణ్యతమా రాత్రి సర్వసందౌ శ్మశారది తత్రైవ వసతామాసీత్ కార్తికీ జనమేజయ. 16. జనమేజయ అక్కడ వాళ్ళు నివసిస్తుండ కార్తీక మాసంలో పర్వసంధి అనే అతి పుణ్యమైన రాత్రి వచ్చిందయ్యా. ఈ అధ్యాయాన్ని నన్నయ్య మరణానికి ముందు ఇలా రచించి ఉన్నారు. ఖర కిరణ తాపమున గురుతరద పదాకమున శోషితములైన వనాంతర తరుపతి కాప్యాయన కరమై వర్షాగమంబుకడు బెడగయ్యన్. 134. నాలుగు కెలకుల ననఘనజాలంబులు వ్రేలి కురిసె జంఝానిల వేగాలోలములై బహుళ స్థూల పయోధారలు ఓలి దుముకలంబుగాన్. 134. ఘనతరసైన ఈతంబలకు అనగ ఘనాఘనతమిశ్రమవిరళ మై కప్పిన జనులకు వస్తు విభావనము ఒక మాటు కలిగే వైద్యుత రుచులన్. 135. అరుదగు తత్పయోద సమయం గుణనొక్కట విస్తరిల్లే అంబరమున అంబుద ధ్వనియు బల్వల భూముల భూరి దద్దురోత్కర రవముల్ మహీరుక శిఖాంతములందు శిఖండి తాండవాంతర మద మంజుల స్వనములు
ఉదారతరం వగుచున్ వనంబునన్ 130 దళిత నవీన కందల కదంబ కదంబక కేతకే రజో మిళిత సుగంధ బంధుర సమీరనుడన్ సకుడు ఉచుతుండగా ఉలిగితు పువ్వు గుత్తులను ఉయ్యలలొప్పుగా నెప్పి ఆ ఊగే ఉల్లల దడినీ కులంబు మృదుల ధ్వనికి తము విస్తరించుతన్. మేము 10th క్లాసు ఎస్ఎల్సి చదివేటప్పుడు వర్షత్తు శరదృతు వర్ణన అని నన్నయ్య తిక్కన గారి 2 పద్యాలు కలిపి మాకు పెట్టాం. సురచాప చిత్ర గగన స్ఫురణ బురణించునట్లు భూవనిత నిరంతర చిత్రితదై ఒప్పెను ఊరు చేర నవతృణ శిలేంద్ర సుర గోపములం. ఆంధ్ర సాహిత్య పరిషత్తు పత్రిక కాకినాడ తాళ ప్రతి 127 ప్రకారం పై పద్యం ఇది స్వరచాప చిత్ర గగన వరకు నన్నయ్య రచన అని 25వ తాళపత్రాలను పరిశీలించి పాఠభేదాలతో ఆంధ్ర మహాభారత సంశోధిత ముద్రణలు ప్రచురించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాదు వారి ప్రతి చెబుతోంది. పై పద్యాలు వర్షాకాల వర్ణనలతో ముగిసిపోయి, అంటే మూలంలోని 9వ శ్లోకంలో ముగిసింది. ఇక 7 శ్లోకాలలో శరత్కాల వర్ణన పూర్తి చేయబడింది. నన్నయ్య రచించిన పై పద్యాలు పూర్తి కాగానే మొదటి శరద్వర్ణన ఇలా ప్రారంభమవుతోంది. తత్సమయాంతరంబున భూసటికిన్ దివంబునకు పుల్పెసగంగ సమాగం ఆ సకల ప్రమోదకరమై విలసిల్లె మహర్షి మండలో భాషిత రజహంసగతి భాతి ప్రసన్న సరస్వతీక సబ్జాసన శోభితం వగుతు అభ్యజుయానముతో సమానం. భారతం 3వ పర్వం 4వ అధ్యాయం 140వ పద్యం అని క్రౌంచహంస సమాకీర్ణ అనే 10వ శ్లోకానికి భూమిక అయిన మూలంలోని భావమే కాక మెరుగులు దిద్ది స్వతంత్రతను గోచరిస్తుంది. తెలుగు భారతంలోని శరదృతు వర్ణన పూర్తి మూలంతో నన్నయ్య గారి వర్ష ఋతువర్ణంతో పరిశీలింపగా మూలంలోని కొన్ని భావాలే స్వీకరించి నన్నయ్య గారి వర్ష ఋతు వర్ణనం శరదృతువుకి అనువగునట్లుగా మార్చి ఇవి నన్నయ్య రచించినవా అన్నట్లుగా చేశాడు తిక్కన అని. ఇలా రచించటానికి కారణం రాజరాజు కాలసర్పముఖంగా అజగర ముఖంగా అని భారత కథాగమని పడి మరణించగా నిలిచిపోయిన నన్నయ్య ఋతువర్ణన శరదృతువర్ణనమైన సహజమైన మార్పుతో తిక్కన దిగి వచ్చినట్లుగా ధ్వనింపచేయటం శ్రీమదుభయ కవిమిత్ర కాలకోటాస్తిమాల పదాలు సంకేతాలుగా రచించినట్టుగా భావించంటున్నారు గోపీనాథ శ్రీనివాసరావు. నన్నయ్య ఋతువర్ణనలో సూర్యకిరణాలు వేడి వలన చెట్లను దహించే కాచెత్తు వలన అడవిలో తపించు చెట్లను ఆప్యాయంగా ఆదుకొన్న వర్ష ఋతువు వచ్చిందని నన్నయ్య చెబితే అదే అడుగుజాడలు భూసతికి దివానికి అంతా ప్రమోదం కలిగి శరత్కాలం సమాగమమైందని చెప్పి మహర్షి సమూహాన్ని ఉపాసించే రాజహంసకది ప్రకాశించి ప్రసన్న సరస్వతీకం అభ్యాసన శోభితం అవుతూ అభ్యజుయానంతో సమానం చేసి నన్నయ్య వర్ణనా మార్గానికి తిక్కన మెరుగులు దిద్దారు. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం. స్వస్తి.